నమస్తే అండి, నేను రజాక్. నమస్తే అండి, నేను రజాక్. డైరెక్టర్ మారుతి ఇంటి మీదకి వెళ్ళినటువంటి ప్రభాస్ అభిమానులు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి చాలా నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది, భయంకరంగా స్ప్రెడ్ అయింది. అలాగే టికెట్స్ విషయంలో కూడా బుక్ మై షోలో బుకింగ్స్ కూడా చాలా తగ్గిపోయింది. నిన్న మార్నింగ్ షోస్ చూసిన వాళ్ళు కావచ్చు, అంటే అంతకు ముందు రోజు ఆంధ్రాలో ప్రీమియర్స్ పడినప్పుడు కావచ్చు, తెలంగాణలో అయితే ప్రీమియర్స్ అయితే పడలేదు, బట్ ఆంధ్రాలో ఎర్లీ మార్నింగ్ షోస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ సినిమాకి సంబంధించి మామూలు అయితే కాదనమాట. ఓ రేంజ్లో రెచ్చిపోయినారు. ఒక పక్క రివ్యూవర్లు వేసుకున్నారు, ఇంకో పక్క పబ్లిక్ టాక్ చాలా దారుణంగా వచ్చింది. అలాగే మీడియా రివ్యూవర్స్ కూడా రెచ్చిపోయినారు. చివరాఖరికి ముత్తి తాత అయితే కనుక ఒక రేంజ్లో చెలరైపోయినాడు. అసలు రాయడం వచ్చా, ఇదేమన్నా మారుతి దగ్గర నుంచి వచ్చేటటువంటి పంతనమైనది అని చెప్పేసి తీవ్రమైన స్థాయిలో మాట్లాడినాడు ఆయన కూడా. అలా ఒక్కళ్ళే కాదు, ఇద్దరు కాదు. ఇలాంటి క్రమంలోనే ఒక ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. కొంతమంది అభిమానులు ఉంటారండి, వాళ్ళు శృతి మించుతారు ఏదో సందర్భంలో కూడా. సో అలాగే ఇప్పుడు కూడా జరిగిందనమాట. మారుతి ఇంటి దగ్గరికి వెళ్ళి కొంచెం హడావిడి అయితే చేసినారంట ఆ ప్రిమిసెస్కి వెళ్ళి. దాంతో ఒక్కసారిగా అక్కడ ఏదైంది అన్నట్లు తర్వాత మారుతి గారు ఏదో పిలిపించుకొని ఫుడ్ పెట్టి పంపించినట్టు కొన్ని వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారు. సో దాంట్లో నిజమో అబద్ధమో కూడా తెలియదు. అంటే ఆయన ఇంటికి వెళ్ళగా ఆయన వెళ్ళేసి ఏదో ఫుడ్ పెట్టి ఏర్పాటు చేయించినాడని. సో అది నిజం కాదు, అలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. బట్ మారుతి మీద కోపం ఉందా అంటే ప్రభాస్ అభిమానులకి తీవ్రమైన స్థాయిలో ఉందన్నమాట. వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రభాస్ యొక్క 3 సంవత్సరాల లైఫ్ టైం తినేశాడు మారుతి. ప్రభాస్ని నమ్మి చేశాడు. అంటే మీరు ఇక్కడ అడగవచ్చు, ఏంటి సినిమా హిట్ అయితే మనం మాట్లాడుకునేది హీరో గురించి, సినిమా ఫ్లాప్ అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది డైరెక్టర్ గురించా అని. సో మీకు కూడా ఈ డౌట్ ఉండొచ్చు. నేను చెప్తాను దీనికి సంబంధించి ఎందుకు ఈ రోజున డైరెక్టర్ మీద బ్లేమ్ పడుతుందండి. ప్రభాస్ అనేటటువంటి వ్యక్తితో కరెక్ట్ సినిమా చేస్తే ఒక బాహుబలి అవుతుంది. ప్రభాస్ అనే వ్యక్తితో ఒక కరెక్ట్ సినిమా చేస్తే ఒక మిర్చి అవుతుంది. ప్రభాస్ అనే వ్యక్తితో కరెక్ట్ సినిమా చేస్తే ఒక ఈశ్వర్ అవుతుంది, ఒక వర్షం అవుతుంది. అంటే తనని తాను ఎప్పుడో ప్రభాస్ ప్రూవ్ చేసుకున్నాడు. బిల్లా సినిమా ఫ్లాప్ అంటారు, నాకు ఈ రోజుకి అర్థం కాదు. నా దృష్టిలో బిల్లా సినిమా బ్లాక్ బస్టర్ హిట్. చూసిన ప్రతిసారి ఒక హై ఫీల్ వస్తూ ఉంటుంది బిల్లా. సో అలాంటి తోప్ యాక్టర్ అనమాట. చాలా మంది ప్రభాస్కి ఎక్స్ప్రెషన్స్ రావు అంటారు, లేదంటే సింగిల్ ఎక్స్ప్రెషన్ స్టార్ అని చెప్పేసి, లేదంటే కనుక ఏవో రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. అవన్నీ అబద్ధాలు. మంచి స్టార్ యాక్టర్. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి కల్కి 2898 ఎందుకు అన్ని వేల వందల కోట్లు కలెక్ట్ చేయగలిగింది? దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయగలిగింది. అలాగే అంతకుముందు వచ్చినటువంటి సలార్ కూడా ఎందుకు అంత హై తీసుకోగలిగింది, ఎందుకు అంత ఇవ్వగలిగింది అంటే ప్రభాస్లో ఆ పొటెన్షియల్ ఉంది. 3 సంవత్సరాల టైంని ప్రభాస్ గారు మారుతికి ఇస్తే, మరి ఇక్కడ మారుతి ఒక కల్కి 2898 లాను, లేదంటే కనుక ఒక సలార్లాను, ఒక బాహుబలిలాను చెక్కాలి. కానీ 3 సంవత్సరాలు టైం తీసుకుని ఒక రాజాసాబ్ లాంటి సినిమా తీసి దాంట్లో ఏమీ లేకపోగా అసలు ఉంది ప్రభాసో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితిలో దాన్ని క్రియేట్ చేసి దాన్ని తీసుకొచ్చి మార్కెట్లో పెట్టినారంటే, మరి ఇప్పుడు ప్రభాస్ని టార్గెట్ చేయాలా, లేదంటే కనుక మన మారుతిని టార్గెట్ చేయాలా? ఇంకొక విషయం చెప్తాను. అసలు ఇప్పుడు ఈ సినిమాకి మనం వెళ్ళాలంటే ఒక రీజన్ చెప్పండి. ఒకే ఒక్క రీజన్, ప్రభాస్ తప్పితే ఈ సినిమాలోకి వెళ్ళడానికి ఇంకో రీజన్ లేదు. ప్రొడ్యూసర్ 500 కోట్లు ఖర్చు పెట్టారట. ఎందుకు ఖర్చు పెట్టినారో, దేనికోసం ఖర్చు పెట్టినారో, ఓ పక్క ట్రైలర్ రిలీజ్ చేసినటువంటి ఏవైతే మన లుక్స్ ఉంటాయో అవి ఉండవు అక్కడ, ఏవైతే డైలాగ్స్ ఉంటాయో అవి ఉండవు అక్కడ. మరి ఎందుకు, దేనికోసం తీస్తారు? అన్ని గంటలు ఎందుకు? 3 గంటలు చెక్కుతారు, ఈరోజు మళ్ళీ సీన్లు పీకేస్తున్నారట. మరి ఆగ్రహం రాదా? ఒకవేళ ప్రభాస్ తన యాక్టింగ్ స్కిల్స్తో సినిమా మొత్తం జడగొట్టేస్తే కనుక ఇదే యాక్టింగ్ రా బాబు అని చెప్పేసి అనుకోవచ్చు. కాదు కదా. ప్రభాస్ని ఎందుకు టార్గెట్ చేయట్లేదు, ఎందుకు మారుతిని టార్గెట్ చేస్తున్నారని చెప్పడానికి. సినిమా హిట్ అయితే ప్రభాస్ అంటున్నారు కదా, మరి ఫ్లాప్ అయితే మరి మారుతి మీద ఎందుకు పడుతున్నారని అడుగుతున్నారు కదా, వాళ్ళకి చెప్తున్నా నేను. ఎందుకంటే ఒక సినిమాని ఆద్యాంతో ఊహించుకునేది ఒక డైరెక్టర్, హీరో కాదు. కానీ ఒక హీరో నటించడం కారణంగా ఆ సినిమా అనేది ఒక తారాస్థాయికి చేరిద్ది అనమాట. ఒక మంచి సినిమాని, ఒక బాహుబలి లాంటి సినిమాని ఒక చిన్న యాక్టర్ని పెట్టి తీస్తే, సంపూర్ణేష్ బాబు గారిని పెట్టి తీస్తే అది అంత దూరం వెళ్తుందా? లేదు కదా. సో అదే అనమాట వేరియేషన్. ఏ పొటెన్షియల్ ఒక యాక్టర్ని పట్టుకొని ఒక మంచి కథ బయటకు వస్తే కనుక దాని భూమి ఎక్కువ ఉంటుంది. ఈ రోజున రాజాసాబ్ అనే పేరు కావచ్చు ఇంతగానో మోగడానికి కారణం ప్రభాస్ యొక్క క్రేజ్. ఎందుకు మరి మారుతిని అంటున్నారంటే ఒకటే అనమాట, డైరెక్టర్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. దాన్ని ఆ కథని రాసినప్పుడు కావచ్చు, ఆ డైలాగ్ అతను మాట్లాడినప్పుడు కావచ్చు, లేదంటే కనుక ఆ సీన్ తీస్తున్నప్పుడు కావచ్చు, అతని మెమరీలో లేదంటే అతని మైండ్లో అతను క్రియేట్ చేసినటువంటి విజువల్ కావచ్చు, అదంతా కూడా స్క్రీన్ మీద చూపించగలిగేటటువంటి చేసేది మాత్రం ఒక డైరెక్టరే. మనం సినిమా తెర మీద చూస్తాం, కానీ డైరెక్టర్ ఆల్రెడీ తన మైండ్లో చూసేసి ఉంటాడు, ఎన్నోసార్లు చూసుంటాడు. ఈ సీన్లో ఇలా ఉంటాడు ప్రభాస్, ఈ సీన్లో పలానా హీరోయిన్ ఎలా ఉంటుంది, ఈ సీన్లో ఈ కమెడియన్ ఎలా ఉంటాడు అని చెప్పేసి తనను మదనపడి తన మైండ్లో కథను తెచ్చుకొని దాన్ని నేరేట్ చేసుకొని ఆ తర్వాత ఈ సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డైరెక్ట్ ఏం ప్రభాస్ దగ్గరికి వెళ్ళడు. ఒక కథని కంప్లీట్గా రాసుకున్న తర్వాత
దాన్ని ఇమాజినేషన్ చేసుకున్న తర్వాత దాంట్లో హై మూమెంట్స్ నేను తెలిసిన తర్వాత మాత్రమే ఒక డైరెక్టర్ వెళ్తాడు. అంతేగాని ప్రభాస్ చీకట్లో కూర్చొని తన మైండ్లో ఒకటి ఉంది, ఒక హై ఎలివేషన్ సీన్ ఇక్కడ ఉంది, ఇంకోటి ఇక్కడ ఉంది అని అతను రాసుకోడు. డైరెక్టర్ ఏం చెప్తే అదే చేస్తాడు. అర్థమవుతుందా? కానీ కొంతమంది యాక్టర్లు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్టర్ కొన్ని సీన్స్ చెప్తా ఉంటే ఈ సీన్ పడదేమోనంటే దీన్ని మార్చనని చెప్పేసి అడుగుతారు. కానీ ప్రభాస్ అలా అడిగేటటువంటి మనిషి కాదు. ప్రభాస్ ఈ కథలో ఏళ్ళు కాళ్ళు కీళ్ళు పెట్టేసి ప్రభాసే దీన్ని అలా డీవియేట్ చేయించినాడు అని చెప్పేసి అంటే కనుక అప్పుడు నేను మాట్లాడేటండి ఇది ప్రభాస్ చేసిన తప్పు అని. ప్రభాస్ అలాంటి వ్యక్తి కాదు. మరి ఇంకేం చేస్తాము? మారుతి టాప్ టు బాటమ్, స్టార్ట్ టు ఎండ్ కంప్లీట్గా ఇతని మీదే హ్యాండిల్ చేసినాడు. ప్రొడ్యూసర్ గారు కొన్ని 100 కోట్లు తెచ్చి అతని చేతిలో పెట్టినాడు. ఈ సీన్ కావాలండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇలా కావాలండి, దీనికోసం ఇలాంటి సెట్లు వేయాలండి, దీనికోసం ఇలాంటి మ్యూజిక్ కొట్టించాలండి, చేసినారు. బట్ అది వర్కౌట్ కాలేదు. అంటే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, అతి కాన్ఫిడెన్స్ ఉండకూడదు అంటారు కదా. 2 సార్లు నెరవేరింది అలాగే. మన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి వార్ 2 సినిమా వచ్చినప్పుడు కూడా ఇంతే అనమాట. 2 కాలర్లు ఎగరేస్తే ఆయన చెప్తా ఉంటారు. ఆయన అప్పుడు సినిమా చూడాలి తెలుసు, అర్థమైంది. ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారికి సినిమా చూపించలేదు అని చెప్పేసి. సో ఆ రోజు అది మనకి అర్థమైనటువంటి కథ. ఈ రోజు విషయానికి వస్తే కనుక ఒక్కొక్కళ్ళు ఏం ఎలివేషన్స్ ఇచ్చినారు. ఎస్కేఎన్ గారు కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు. మారుతి గారు మంచోళ్ళే ఉండొచ్చు, మంచి సినిమాలు తీసి ఉండొచ్చు. కానీ ఏంటంటే వర్కౌట్ కానప్పుడు వర్కౌట్ కావలేదు అని చెప్పేసి దాని మీద ప్రభాస్ మీద నెట్టడం ఎంతవరకు కరెక్ట్, లేదంటే ప్రొడక్షన్ కంపెనీ మీద నెట్టడం ఎంతవరకు కరెక్ట్. కొన్ని ప్రాంతాల్లో మొత్తం డూప్లే కనపడుతుంటాడు. ఎందుకు? దేనికోసం? ప్రభాస్ డేట్లు ఇలాదా 3 సంవత్సరాల డేట్లు, తన ప్రైమ్ టైము. ఈ సినిమా ఏదో ఇంకొకరితో చేసి ఉంటే కనుక, లేదంటే ఒక యాక్షన్ జోనర్లో చేసి ఉంటే కనుక ప్రభాస్ ఎక్కడికో తీసుకెళ్లేదు సినిమా. ఇన్నేళ్లు కష్టపడి తెరకెక్కించింది ఇదే అనేది సగటు అభిమాని యొక్క బాధ వ్యధ అది అర్థం చేసుకోకుండా మా ఇంటికి వస్తారు, లేదంటే మారుతి ఇంటికి వెళ్తున్నారని చెప్పేసి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చాడు అదేదో సూపర్ లగ్జరీకి సంబంధించినటువంటి ఏదో లగ్జరీ విల్లాస్ అంట. సో చెప్పినాడు ఆయనే, విల్లా నెంబర్ 17 అని చెప్పినాడు. అంత కాన్ఫిడెన్స్తో చెప్పినప్పుడు ఇక్కడ తగ్గితే పోతారు కదా, పోయినారు, వెళ్ళారు. మరి ఏం చెప్తారు? తన అభిమాన హీరో సినిమా కోసం వాళ్ళు కాయలు కాచీలు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభాస్ సినిమా వస్తుందంటే ఒక పండగ వాళ్ళకి, ఆ పండగని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటే థియేటర్కి వెళ్తే నేను ఫస్ట్ టైం చూసిన ప్రభాస్ గారు ఏ సినిమా వచ్చినా కానీ అది మినిమం మిక్స్డ్ టాక్ ఉండొచ్చు, అంతేగాని అట్టర్ ఫ్లాప్ టాక్ ఉండదు. రాధేశ్యామ్ కూడా సరే, మీరు సినిమా చూడండి బాగుంటుంది, స్లో నెరేషన్ రాధేశ్యామ్. అలాగే సాహో సినిమా, సాహో ఫ్లాప్ అంటారు, నా దృష్టిలో సాహో కూడా ఫ్లాప్ కాదు, మంచి సినిమా. అంత మంచి ఆది పురుష్ అంటారా, అది ఓం రావత్ దాన్ని నెత్తికేసి కొట్టినాడు. దాన్ని చేయడానికి ఏం లేదు. అది దానికి అంటే ఏదైనా ప్రయోగాలు ఉంటాయి అంటారు కదా, ఆ ప్రయోగాలన్నీ ఈ సినిమా మీద చేసినాడు ఆ ఓం రావత్ ఆది పురుష్ అనే సినిమాతో. దాంతో మనం ఏం చేయలేం. ఒక ప్రభాస్ యొక్క పొటెన్షియల్ తెలియాలంటే మనకి బాహుబలి సినిమా చెప్పింది. ఒక ప్రభాస్ యొక్క పొటెన్షియల్ చెప్పాలంటే మనకు సలార్ సినిమా చెప్పింది. ఒక ప్రభాస్ వీటన్నిటిని పక్కన పెట్టిన పాన్ ఇండియా ఒక ప్రభాస్ పొటెన్షియల్ చెప్పాలంటే మనకు మిర్చి చెప్పింది, ఒక బిల్లా చెప్పింది. మీరు చాలా మంది అంటారు బిల్లా సినిమా ఫ్లాప్ అని. బిల్లా సినిమా ఫ్లాప్ కాదు, అద్భుతమైన సినిమా, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ప్రభాస్ లుక్ కావచ్చు, ప్రభాస్ యాక్టింగ్ స్టైల్ కావచ్చు, అంత అద్భుతమైన సినిమాలు చేసినాడు ప్రభాస్. సో తన మీద నెప్పనటువంటి ఎడలాడతాం మేము, అది కరెక్ట్ కాదు కదా. అభిమానులు ఇబ్బంది పెట్టింది ప్రభాస్ ఏం కాదు. ప్రభాస్ సినిమా చేస్తూనే ఉన్నాడు, హిట్లు కొడుతూనే ఉన్నాడు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినారా పోయినారని చెప్పేసి వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఒకటైతే చెప్పదలుచుకుంటున్నాను, పట్టించుకోవాల్సిన పని లేదండి. ప్రభాస్కి ఇదేం లైఫ్లో ఫస్ట్ ఒక మొదటి సినిమా ఏం కాదు, చాలా సినిమాలు చేసినాడు. ఈ సినిమా కాబట్టి నెక్స్ట్ సలార్ 2 ఉంటుంది, లేదంటే కల్కి 2 ఉంటుంది, లేదంటే కనుక అది ఉంది కదా స్పిరిట్ 2. నేను చెప్తున్నా కదా, ఈ సలార్ కల్కి కంటే కూడా నా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా మన స్పిరిట్తోనే ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగ విత్ ప్రభాస్ కాంబినేషన్ ఏ రేంజ్లో ఉంటుంది తెలుసా? మీ ఊహకి, మీ ఇమాజినేషన్ వదిలేస్తా ఉన్నా. 2026లో మంచి సినిమాలు వస్తాయి ప్రభాసి, లేదంటే 2027లో అత్యద్భుతమైన సినిమాలు ఉంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి సీక్వెన్స్ ప్రభాస్కి తప్ప ఇంకెవరికి లేదు. ఇలాంటి లైనప్ సినిమాలు అంత అద్భుతంగా లైనప్ చేసుకుని కూర్చున్నాడు. బట్ రాజ్యసభ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే నేను ప్రొడక్షన్ కంపెనీ టీజీ విశ్వప్రసాద్ గారు, ఆయన సినిమా వస్తుంది, ఒక మంచి సినిమాకి డబ్బులు పెట్టాలంటే ఏమాత్రం కూడా వెనకాడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి సినిమాని ఇలా ట్యాకిల్ చేయడం ఎంతవరకు సమంజసం? సో అందుకే మారుతి గారిని అంటుంది ప్రభాస్ గారు, లేదంటే ప్రొడక్షన్ కంపెనీ కాళ్ళు ఏళ్ళు పెట్టేసి ప్రభాస్ గారిని, మన మారుతి గారి కథ మొత్తాన్ని కూడా చెరిపేసి, అసలుకి మారుతి గారు మాట్లాడినప్పుడే అర్థం కాలేదు. ఆయన మిడ్ రేంజ్ యాక్టర్ అంటాడు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రభాస్ గారికి సంబంధించి మాట్లాడతా ఒకసారి ఈ సినిమాకి సంబంధించి ఇది కామెడీ జోనర్లో వచ్చింది అంటాడు, ఇంకోటి ఫ్యాంటసీ అంటాడు, ఇంకోటి హర్రర్ అంటాడు, ఏదో చెప్పాడు ఆయన. నాకదే అర్థం కాలేదు, ఏంటి ఇలాగా. ఆయన ఇంటర్వ్యూలు చూడండి, అసలు కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మీకు మొహంలో. ఒక సందీప్ రెడ్డి వంగ కాన్ఫిడెన్స్ చూడండి, ఒక సినిమా చేస్తున్నాడంటే. రాజమౌళి గారి కాన్ఫిడెన్స్ చూడండి, ఆ కమాండ్ చూడండి.
అంత కమాండ్తో ఉండాలి ఒక డైరెక్టర్. ఆ కమాండ్ లేదు. సో ఏం సినిమా తీసామో కూడా దాని మీద ఒక పూర్తి స్థాయి అవగాహన కనిపించింది ఇంటర్వ్యూలు నేను చూసిన, నాకు అనిపించింది. మీరు చూడండి, మూర్తి గారి ఇంటర్వ్యూ కావచ్చు, మిగిలిన ఇంటర్వ్యూలు కావచ్చు ఆయన ఇచ్చినాయి. అలాగే ఈ సినిమాకి ఎంత ప్రమోషన్ చేసుకున్నా అది వర్కౌట్ కాలేదు. 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్నా వారం ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టుకుంటారా? ఎందుకోసం? సరే, అక్కడి నుంచి ఏమైనా బజ్ క్రియేట్ చేయగలిగినారా? లేదు. బుకింగ్స్ ఎందుకు అంత దారుణంగా ఉన్నాయి? నిన్న సినిమా రిలీజ్ అయితే ఈరోజు బుకింగ్స్ చాలా డల్లు. ఎందుకు ఉన్నాయి అలాగా? అంటే మినిమం గ్యారంటీ కూడా తీసుకొచ్చుకోలేదు. అంటే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వాల్సినంత పని లేదు, ఓకే యావరేజ్ మీదైనా మనం లాక్ రావచ్చు అనే విధంగా అయితే దీన్ని తీయలేదండి. అది మాత్రం వాస్తవం. సో నేను చెప్తున్నా కదా, నెగిటివ్ రివ్యూవర్ల విషయంలో కూడా నేను గట్టిగా వేసుకుంటా. బట్ ఈ విషయంలో మాత్రం నేనేం చేయలేను. ప్రభాస్ని ఎవరైతే టార్గెట్ చేస్తూ ఉన్నారో ఇది ప్రభాస్ కారణంగా ఫ్లాప్ అయిందని చెప్పేసి నేను ఒకటే చెప్తున్నా. ప్రభాస్ ఏం పొలిటికల్ లీడర్ కాదు, రాజకీయాలు ఏం లేడు. ఆయన చేసేది సినిమాలే, ఆయన బిజినెస్ సినిమాలే, ఆయన లైఫ్ లీడ్ చేస్తుంది సినిమాల్లోనే. మన అలాంటప్పుడు సినిమాలు చేసి ఇంకేం చేస్తాడు? సినిమాలే చేస్తాడు. ఏమన్నా పవన్ కళ్యాణ్ లాగా వేరే పాలిటిక్స్లో ఉండడం కారణంగా ఎవరైనా బాడీ డబుల్ పెట్టుకుని చేయాలా? లేదు కదా. కాబట్టి ఎవరైతే వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నారో మారుతి గారి ఇంటికి, దయచేసి అలాంటి పనులు పిచ్చి పనులు చేయకండి. ప్రభాస్ గారికి ఈ సినిమాకి వస్తే ఇంకా చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు వస్తాయి. ఆ విషయాన్ని అయితే మీరు గమనించండి.